అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కాగా అమరావతిలో ఇటీవల కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 11న ఎల్ఎన్టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు తగలబట్టడంతో కోట్లాది రూపాయల నష్టం జరిగింది. దీంతో ఈ ఘటన ప్రమాదమా కుట్ర కోణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏమండి చుట్టూతో కాలాలు ఉన్నాయి. 2 రోజులు వర్షం పడింది, కింద గడ్డి కూడా మెత్త. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, యామిని, అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ 2వ అంటే రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన రోజు కూడా తాళ్లాయపాలెం సమీపంలో పైప్ లైన్లు దగ్ధమయ్యాయి. ఇది దుశ్చర్యగా అప్పట్లో భావించారు. తర్వాత రీసెంట్ గా కూడా ఈ నెల 11వ తేదీన ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఈ 7-వే పైప్ లైన్స్ ఏవైతే డెక్ లో అమర్చేటువంటి పైప్ లైన్స్ ఉంటాయో, టెలిఫోన్ వైర్లు కావచ్చు, విద్యుత్ పైప్ లైన్లు, విద్యుత్ సంబంధించిన వైర్లు కావచ్చు, ఇవన్నీ కలిపి ఒకే పైప్ లైన్ లో ఉంటాయి. అటువంటి 7-వే పైప్ లైన్స్ ఆకస్మికంగా దగ్ధమయ్యాయి. అయితే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చుట్టూ వేరే చోట్ల నుంచి నిప్పు రావడం, పైప్ లైన్ దగ్ధం కావడంతో దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దాని మీద కూడా హోంమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా విచారణకు ఆదేశించారు. ఇక తాజాగా నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో మెగా కంపెనీకి సంబంధించినటువంటి పైప్ లైన్లు, అదేవిధంగా వైర్లు కూడా తగలబడిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు కోట్లలోనే నష్టం ఉండొచ్చని చెబుతున్నారు. అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా ఇవి దగ్ధం అవుతూనే ఉన్నాయి. సుమారు 5 ఫైర్ ఇంజన్లు వచ్చి వాటిని అదుపులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరగడంతో దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. గతంలో అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించిన దశలో అప్పట్లో అరటి తోటలు తగలబడ్డం, దాని వెనక కుట్రకోణం ఉందని అప్పట్లో ప్రభుత్వం విచారణ జరిపించడం, ఇలా వరుసగా విచారణ అయితే సంఘటనలు జరుగుతుండటంతో వీటికి విచారణ అయితే చేస్తున్నారు తప్ప వాస్తవాలు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి రాజధాని ప్రాంత రైతులు కూడా కోరుతున్నారు. రీసెంట్ గా ఈ నెల 11న జరిగినటువంటి అగ్ని ప్రమాదం రైతుల గ్రామాల్లో ఎమ్యూనిటీస్ కల్పించే పైప్ లైన్లు ఉండడంతో ఆలస్యం అయితే కనుక రైతులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఒక రకంగా ఇది కుట్రకోణంలో భాగమై ఉండొచ్చు అని కూడా అప్పట్లో రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఈ రోజు జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదం అని కూడా కుట్రకోణం ఉండొచ్చు. ఎందుకంటే నిన్న మొన్న భారీగా వర్షం కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. వర్షం వచ్చిన సమయంలో ఇక్కడ పైప్ లైన్లు అంటుకోవడం అనేది అసాధ్యమైన పని, ఎవరో కావాలని చేసిన పనిగా కూడా భావించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని రాజధాని ప్రాంత రైతులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సత్య.